ముడిచి పారవైకిన పుష్పములు వేరుకున్న ముందు అన్న నేను అలాంటి దానయ్యా. పుష్పములు కాబట్టి చాలా కష్టపడాలి, చెట్టు పెట్టాలి, ఆ చెట్లు సాకాలి, అవి పూలు పోయాలి, కట్టడానికి మనిషి కావాలి, అవి పెట్టుకునే దానికి మనిషి కావాలి. కానీ పుష్పములు హృదయంతో ముడిచినంత వరకు, అవి కలకలా ఉన్నంత వరకు వాటిలో సారము ఎవరికి తెలియదు. వాడిపోయిన పుష్పంలో ఉండే మాధుర్యము అనుభవించే వారికే తెలుస్తుంది. మాకు అలవాటే వరులు కుర్ర ఎందు ముడిచినప్పుడు సొమ్ములు మాకు అలవాటే. ఆ ఇతరులు పారవైకిన తప్ప ఆ ఇంగ్లీష్ ఇతర ఎందుకు వేరొకరు భోజనం చేయగలరా అన్న? నేను ఇంగ్లీష్ భోజనంతో సమానంగా అంటానయ్యా. ఏం చెప్పేదా ఇప్పుడు ఎవరికైనా మనం చెప్పాలంటే ఆకులు నాకేవాళ్ళకి తెలుస్తుంది. ఏదే ఆకులు ఎంత రుచి ఉండే తిని నాకేవాడికి ఆకులు నాకేవాడికి తెలుస్తుంది రుచి అనేది. ఇప్పుడు పంచపచ్చ పరమాన్నములు వేసుకొని నీవు భుజించినా అందులో సారాంశం అంతా ఆకుల్లో ఉంటుంది. ఈనుపుల సొంద మేము మాకు ఎంగిలాకులు అది కమ్మకుండా ఇది బాగుంటది. గుర్తొచ్చే అలవా అలవా అలవాటు ఒకరు నమలి ఉమ్ము పెట్టినటువంటి తాంబూలాన్ని వేరొకరు ఆ తాంబూలం వేసుకోగలరా అన్న? నేను అలాంటి దాన్నయ్యా. అంటే ఏదో నగిలి తాంబూలం ఏమంటే తాంబూలం వేసుకోవాలంటే ఏమేమి కావాలా? ఆకు ఒక్క సున్నం, దాంట్లో పెట్టాల చెక్క, ఆకు ఒక్క సున్నము, మన పక్కన చెక్క కూడా సొప్పుపోతుంది. తక్కువైతే జరగబడదు. అదే పక్కగా నవ్వులి పూజ చేసిన వేసుకుంటేమే పక్క ఉంది, అది పక్కన ఉంటుంది. వాళ్ళు సార్వలు ఇక్కడే మునవయ్యా రే అందులో ఇల్లు వాళ్ళు బయట కాకుండా మాడికాయలు నలుగుతాను దాని దేవుడు సార్ నేను ఒకటి పెట్టింది. ఇప్పుడు తమిళ చెప్తాను కావాలి. అది మనం నవ్వుతామా గుర్తొచ్చే మీ మగండవలే భామ గంధర్వుడు అంటే ఏకవచనము, గంధర్వుళ్ళు అంటే బహువచనము. గంధర్వుడు నగేంద్రీ భామ నేను ఏడో
చెప్తున్నా నువ్వు లెక్కకు నీ పక్కనే. నీకు చెప్పిన పని ఏమి? నువ్వు లెక్కకు నేను పక్కన లెక్కలేదా? లెక్కకు నీ లెక్కకు. నువ్వు పక్కకు నేను లెక్కకు చెప్తావా? చెప్పా. అన్నయ్య నీవెవరో మరి సుదేశ్ తాకేట తాకి మరి చేయగలను నేను నీవు నేను మాలి అంటున్నా మాలలు అంటే అనుకోకూడదు మూడు వస్తాయి మాలలు అంటయా కలుపు కూడి తిన్నావు ఏయ్, ఎవరు తిన్నా మాలిని మాలిని ఎత్తు ఒక రెండు గంటలు రాసి. ఏయ్, నీకు అర్థం వేసింది వీడు. పట్టుకుని వాళ్ళకి ఏమే? ఇంకా రక్తం నీళ్ళలో ఇయ్యడు. మారిని కాదు మారిని. అవునా ఎందుకు మాలలో ఆ, నీవు చేయవృత్తి దాసి పడుతే కాదన్నయ్య ఎవరి దగ్గర? సుదేశ్ మహారాజు అంటే కొత్త ఇంత కొందేలు వచ్చినట్లు. సరే మన నవ్వులు పేర్లు అవులే చాలా మన ప్రతాపం చూద్దాం. అయ్యే నీ బెల్ల సైరంద్రి కోరినటువంటి వారిని యమమటలు గణం గణం మండు కాదు కమ్మమని చేత ఆలింగనము కావిస్తున్నారు. నా మాట విని నన్ను కోరక నీ మార్గముని వెళ్ళిపోమన్నా. ఒక మాట విను. ఏమి ఏ ఆడదైనా ఏ మగవాడైనా మనసుకు మనసు నచ్చిన ఆడదాన్ని నచ్చిన మగాన్ని వారి ఎదురు పొందు చేసి ఆ సుఖాన్ని అనుభవిస్తే ఎంతో ఆనందం ఉంది అన్నడా.
ఆయన ఇష్టపడలా యాడ చెప్తావా నాకు బతులు ఉన్నానయ్యా నా బట్టగా ఈ బట్ట నేను భార్య భర్తల మరి ఒక్కసారి నా కౌగిలి చేరి నీవు నా దానమయ్యామనుకో నా జన్మమే ధన్యమైపోతుంది. ఈ విరాళ పట్ల నీకు రాణిగా చెప్తా. రాణివాసం వద్దా? దాసినానికి నీకు నూరు చెప్తా ఉంది. దాసు కాదు రాణి. నా మాట మీద సుందరి, నా మాట అన్నా నా బుద్ధులో విన్నమన్నా అన్నా నా బుద్ధులో విన్నమన్నా అన్నా పరసపని కోరుట అన్యాయమో అన్నా అన్నా నన్ను నీ కళ్ళలుగా మనలతో తోడమన్నా మరులేదనన్నా 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 నాపై వెళ్తా మరులేదనన్నా మరులేదను నానా మాట మరులేదను నానా మాటలు వినుమన్నా నా పరులు వీరిన నన్ను వదిలిపోయేరో